మీరు థైరాయిడ్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారా? సో, ఇవాళ మనం ఏం ఫుడ్స్ తినొచ్చు, ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి థైరాయిడ్ పేషెంట్స్ డిస్కస్ చేద్దాము. హాయ్ అండి. నేను డాక్టర్ ఇమ్మడి నిఖిల్, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఒమేగా హాస్పిటల్. సో, ఫస్ట్ మనం ఫుడ్స్ ఏమేమి అవాయిడ్ చేయాలి? క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ. ఈ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలా? కంప్లీట్‌గా అవాయిడ్ చేయక్కర్లేదు. లార్జ్ క్వాంటిటీస్‌లో అవాయిడ్ చేయాలి. స్మాల్ పోర్షన్స్ అండ్ కుక్డ్ వెజిటబుల్స్ అయితే మనం తీసుకోవచ్చు ఇయన్నీ కూడా. అట్లనే సోయా రిలేటెడ్ ప్రొడక్ట్స్, టోఫు, టెంపు, సోయా మిల్క్ ఇలాంటివి కూడా మనం లార్జ్ క్వాంటిటీస్‌లో అవాయిడ్ చేయాలి. వేరే స్మాల్ క్వాంటిటీస్‌లో మనం ఇవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఫుడ్స్ తీసుకుంటే థైరాయిడ్ హార్మోన్ మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది? సెలీనియం రిచ్ ఫుడ్స్. ఏంటి సెలీనియం రిచ్ ఫుడ్స్ అంటే? ఎగ్స్, ఫిష్, సీ ఫుడ్, నట్స్ లైక్ గ్రౌండ్ నట్స్, క్యాషు, పప్పులు, మన అన్ని పప్పులు రొటీన్‌గా దొరికే పప్పు వీటన్నిటిలో కూడా సెలీనియం అనేది మంచి క్వాంటిటీలో ఉంటుంది. అట్లనే అయోడైజ్డ్ సాల్ట్. కానీ అట్లానే అయోడైజ్డ్ సాల్ట్ ఎక్కువగా కూడా తీసుకోకూడదు. ఓన్లీ మినిమల్ క్వాంటిటీ లైక్ ఇప్పుడు బీపీ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఓన్లీ 2.5 గ్రామ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే తీసుకోవాలి. ఇంకో కామన్ డౌట్ పేషెంట్స్‌కి వచ్చేది ఏంటి అంటే గనక టీ, కాఫీకి ప్లస్ థైరాయిడ్ టాబ్లెట్‌కి ఎంత గ్యాప్ ఉండాలి? సో, థైరాయిడ్ టాబ్లెట్‌కి, టీ, కాఫీకి అట్‌లీస్ట్ 1 అవర్ గ్యాప్ ఉండాలండి. ఇంకోటి ఐరన్, కాల్షియం. సో, ఐరన్, కాల్షియం ప్లస్ థైరాయిడ్ టాబ్లెట్‌కి అట్‌లీస్ట్ 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. సో, ఎప్పుడైనా మీరు థైరాయిడ్ టాబ్లెట్ మార్నింగ్ వేసుకోండి. ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఏమో ఆఫ్టర్‌నూన్ వేసుకోండి. అట్లనే ఏ టాబ్లెట్‌తో అయినా సరే థైరాయిడ్ టాబ్లెట్‌కి అట్‌లీస్ట్ మీకొక హాఫ్ అన్ అవర్ గ్యాప్ మెయింటైన్ చేయగలిగితే బావుంటుంది. థాంక్ యూ.